10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. అందరం కలిసి చదువుదాం. మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును నరకమును నశింపజేయగలవని మిక్కిలి భయపడుడి. ప్రభు సాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, చదువుకున్నటువంటి లేఖన భాగం మాకు అర్థమైనట్లు సహాయపడము. మేము నేర్చుకోవాలి, మాకు బోధించము. మత్తయి సువార్తలో ఎన్నో విలువైన సంగతులు ప్రభువా మీరు మాకు వివరిస్తూ వచ్చినారు. ప్రభువా మీ యొక్క వాక్యపు వెలుగులో జీవితాలు సరిచేసుకొని యోగ్యమైన మంచి మనసుతో బలలో చేసే సమయం పరీక్షించుకొని అందులో చేయడానికి కృప దయచేయండి. ఏదో ఆచారం కాదు ప్రభువా, జీవితాలను సరైనటువంటి విధానంలో మేము నడిపించుకొని ప్రభువా విధంగా వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి కృప దయచేయండి. మిమ్మల్ని చూసే కన్నులు దయచేయండి. మీరు మాతో మాట్లాడండి. యోగ్యుడను ఎందుకు పనికిరానటువంటి వాడిని కనుగరించి మీ మాటలు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఒకసారి మళ్ళీ మాట చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహముని చంపువారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. చదువుకున్న లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. మత్తయి సువార్తలో ఈరోజు మనం నేర్చుకుపోయే అంశం ఏంటంటే, బలను సమీపించక ముందు నేను మీతో చెప్పాను, నేను మీతో చెప్పున్నది ఏమనగా అనేటటువంటి మాటలు, ఒక 8 సంగతులు మత్తయి సువార్తలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు నొక్కి చెప్పాడు యేసుప్రభువు గారు. నేను మీతో చెప్పున్నది ఏమనగా అనే విషయాలు ఒక 8 సంగతులు మనం ధ్యానం చేస్తాం. అవి చూసుకొని మనము వాళ్ళలో చేవేస్తాం. కొద్దిసేపు వాక్యములో మనం ధ్యానం చేస్తాం. నేను మీతో చెప్పున్నదేమనగా. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్నాం ఒక మాట. ఏంటిది మాట అంటే, మరియు ఆత్మను చంపనేరక దేహముని చంపు వారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఎవరికి భయపడమనుంది ఇక్కడ? దేవునికి మిక్కిలి భయపడమనుంది. ఈ లోకములో మనుషులకు కాదు, ఈ లోకములో అయితే అందరికంటే ముఖ్యంగా మిక్కిలి భయపడాల్సింది దేవునికే. నేను దేవునికి భయపడవాడను అని అన్నాడు ఆయన. ఎవరు? నేను దేవునికి భయపడవాడను. చూడండి, ఆదికాండం ఏమంటాడంటే ఆయన 42వ అధ్యాయం 18. 42వ అధ్యాయం ఆదికాండం 42:18. వాడిని చూచి నేను దేవునికి భయపడవాడను. ఎవరికి భయపడవాడు ఆయన? దేవునికి భయపడవాడు. మిక్కిలి భయపడుడి. ఈ లోకంలో అపవాది నిన్ను బెదిరించవచ్చు. ఈ లోకంలో అపవాది శత్రువు నిన్ను భయపెట్టచ్చు. రే చంపుతాను అన్నాడు అనుకో, భయపడాల్సిన పనిలే. ఈ లోకంలో చాలా మంది రకరకాలుగా బెదిరిస్తూ ఉంటారు. నీ సంగతి చూస్తాను, అంతు చూస్తానని. వాళ్ళకేం నువ్వు బెదరాల్సిన పనిలే, భయపడాల్సిన పనిలే. ఎవరికి భయపడాలా? ఆత్మను. ఈ లోకంలో ఉన్న వాళ్ళు శరీరాన్ని గాయపరుస్తారేమో, ఈ లోకంలో ఉన్న వాళ్ళు శరీరానికి బాగా దెబ్బలు కొడతారేమో, నల్లగొడతారేమో. అయితే ఆత్మను దేహమును మిక్కిలి నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడు అని రాయబడి ఉంది. దేవునికే భయపడాలి. దేవునికి భయపడితే ఎన్ని లాభాలు ఉన్నాయి? ఎన్నో లాభాలు ఉన్నాయి. యెహోవా యందలి భయభక్తులు కలిగినటువంటి వారికి ఏం దొరుకుతుంది? ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఏమి ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటే ఏమవుతుంది?
నాలెడ్జ్ దొరుకుతుంది. భయం 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 ఉంది, పాపము చేయకూడదు అని కూడా రాయబడి ఉంది. ఉందా లేదా? భయం ఉంటే లోపల పాపం ఉంటుందా? ఓ ఏమో దేవుడు చెవి గుండుతాడు నాయనా, నన్ను ఒకరోజు నన్ను నిలబెడతాడు అని చెప్పి భయం ఉంటే పాపం చేయగలుగుతామా? ఏం చేయలేము. కాబట్టి భయం చాలా అవసరం. ఎవరికి లేదు, ఎవరికి కొంచెం కూడా లేదు. దేవుని భయం ఉంటే ఇన్ని పాపాలు జరగవు లోకం మీద. ఎన్నెన్ని పాపాలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని లోకంలో ఉదయం లేస్తే ఎన్ని వార్తలు వినాల్సి వస్తుంది. నిజంగా దేవుని భయం ఉంటే, భయం విడిచి దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు కాబట్టి ఇంకా ఎవరిని ఏమి శిక్షించలే. చేసిన తప్పుకు వెంటనే శిక్ష ఉంటేనా అప్పుడు ఏమో భయపడుతూ ఉంటారు. చూడండి, ప్రసంగి గ్రంథంలో మాట ఉంది, భయము విడిచి తిరుగుతున్నారంట. ఏముంది ప్రసంగి గ్రంథం? ఎక్కడ ఉన్నది ఆ మాట? ఏంటిది? శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూచి 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూచి. మనుషులు ఏం విడిచినారు? భయం విడిచినారు. బొత్తిగా లేదు భయం. మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తున్నారు. భయం ఉంటే వణుకుంటుంది లోపల, ఏమో ఏం చేస్తాడో ఏమో. యాడ భయం ఉంది? భయమో భక్తి ఉందా? రోజుసేపే కనీసం 1 గంటన్నా దేవుని దగ్గర భయపడరు దేవుని మందిరానికి వచ్చి. మళ్ళీ బయట పోయి యథాప్రకారమే కుక్కతోగా వంకరే. నువ్వు ఎంతైనా చెప్పు, నా బుద్ధే, మారేది లేదు. దేవుని బాధ అందుకనే మిక్కిలి నశింపజేయగలవని మిక్కిలి భయపడుడి. ఆత్మను దేహమును నరకములు నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. సరే, మన అంశానికి వద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొట్టమొదటి సంగతి, నేను మీతో చెప్పున్నదేమనగా. ఏం చెప్తున్నాడు ఆయన? మనతో నొక్కి చెప్పాడు కొన్ని విషయాలు. ఏమని చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, కోపము, తరువాత వ్యర్థుడా అని పిలవటము, ద్రోహి అని పిలిచే ప్రతివాడు ఎక్కడికి లోనవుతాడు? కోపపడు ప్రతివాడు ఎక్కడికి లోనవుతాడు? విమర్శకు లోనవుతాడు. తర్వాత కోపపడద్దు. కోపపడు ఏమంది? ఎక్కడో చోట ఒక మాట ఉంది కదా, కోపపడు కానీ పాపము చేయకుడి. నరుని కోపం ఏమంట? దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని కోపము ఎట్లా ఉంటుందంట? దేవుని కోపం ఎట్లా? నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. కోపపడద్దు. ఒకవేళ నువ్వు కోపపడితే ఏమంట? నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు దేనికి లోనవుతాడు? విమర్శకు లోనవుతాడు. వ్యర్థుడా అని చెప్పేవాడు దేనికి లోనవుతాడు? వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనవుతాడు. ద్రోహి చెప్పేవాడు నీకు కోపం ఉందా లేదా చెప్పండి. నిజంగా గుండెల మీద చేవేస్తాను. ఎన్నిసార్లు కోపగించుకుంటావు నువ్వు? పెట్టుకొని మడత పెట్టి కొరుకుతాడు వాడు. మడత పెట్టి కొరుకుతానే ఉంటాడు. ఒకడు పండు కొరుకు చూస్తానని ఆ కళ్ళల్లో మనం భయపడిపోవాలా వాడిని చూస్తే. ఒక ఆయన వడ్డిస్తున్నాడు మటన్ చికెన్ బంతిలో వడ్డిస్తా అంటే ఒకసారి కళ్ళు పెద్ద చేసేట్టు చూసింది ఆయన.
ఇక దాని అర్థమైంది, ఇక ఉన్నదంతా కుమరి చేసిపోయినాడు నెక్స్ట్ ఆయన. అంటే ఎంత కోపమో నాకు వేయలే నువ్వు అని. కోపపడు ప్రతివాడు దేనికి లోనవుతాడు? విమర్శకు లోనవుతాడు. తర్వాత ద్రోహి అని చెప్పేవాడు ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి, వ్యర్థుడా అని చెప్పేవాడు నువ్వు దేనికి పనికొస్తావురా అని అనకూడదు ఎవరిని కూడా. వ్యర్థుడా అని చెప్పేవాడు దేనికి లోనవుతాడు? మహాసభకు లోనవుతాడు. కాబట్టి ఈ మూడు మన దగ్గర ఉండకూడదు. కోపం ఉండకూడదు, వ్యర్థుడా అని చెప్పకూడదు, ఎవరిని కూడా ద్రోహి అని కూడా పిలవకూడదు. ఇది మొట్టమొదటిది. తర్వాత రెండవది, నేను మీతో చెప్పున్నదేమనగా 28వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడును. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, హృదయంలో మోహపు చూపు, చెడ్డ చూపు ఉంటే అప్పుడే వాడు చేసినట్లే, తప్పు చేసినట్లే. చెడు ఆలోచన ఉన్నా కూడా చాలు. మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు వ్యభిచారం చేసిన వాడు అవుతాడు. అంటే హృదయం ఎంత పవిత్రంగా ఉండాలా? నేను మీతో చెప్పున్నదేమనగా హృదయం పవిత్రంగా ఉండాలి. తర్వాత మూడవ సంగతి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, చూడండి, నేను మీతో చెప్పున్నదేమనగా ఎంత మాత్రం ఒట్టు పెట్టుకునవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు. నీవు ఒక వెంట్రుకను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. వీటికి మించిన దుష్టుల నుండి పుట్టినది. నేను మీతో చెప్పున్నదేమనగా ఒట్టు పెట్టుకోవద్దు. ఒకడు అంటాడు, అమ్మ తోడునా? ఎప్పుడు వెళ్ళాము ఈ మాటలు, అమ్మ తోడునా? అబ్బా, వాడు ఇంకా చెప్తా అంటే మనం ఏమైపోవాలా? వాడు చెప్పే దాంట్లో అబద్ధం లేదనుకోవాలంటే అంత నమ్మించేస్తాడు. అమ్మ తోడు ఇప్పుడేనా ఆడ? ఇట్లాంటి మాటలు మనం పెట్టకూడదు, మనం చేయకూడదు. ఎవరు తోడు పెట్టుకోకూడదు? ఏమని రాయబడిందాడా? ఎంత మాత్రము ఒట్టు పెట్టుకునవద్దు, ఆకాశము తోడనవద్దు, దేవుని సింహాసనం, భూమి తోడనవద్దు, యెరూషలేము తోడనవద్దు, మహారాజు పట్టణం, తల తోడని ఒట్టు పెట్టుకోవద్దు. తర్వాత మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. ఇది దేవుడు కోరే 3 సంగతులు. కోపము, వ్యర్థుడా అనే మాట, ద్రోహి అనే మాట నేను వాళ్ళ నుంచి రాకూడదు. తర్వాత రెండవది, హృదయంలో చెడు చూపు అసలు పెట్టుకోకూడదు. హృదయంలో చెడు ఆలోచన చేసినావా అప్పుడే చేసిన వాడు అయిపోతావు. మూడవది ఏంది? ఒట్టు పెట్టుకోవద్దు. తర్వాత 4, మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. ఏమంట? నేను మీతో చెప్పిన దుష్టుని ఎదిరింపక, నేను కుడి చెంప మీద కొట్టువాని వైపున ఎడమ చెంప కూడా త్రిప్పుము. దుష్టుని ఎదిరించద్దు అనేటటువంటి మాట నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపక, నేను కుడి చెంప మీద కొట్టువాని వైపున ఎడమ చెంప కూడా త్రిప్పు. ఇంకేం రాకూడదు? ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొని ఎడలో వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము. ఒకడొక మైలు దూరం రమ్మ నేను బలవంతం చేసినట్లు వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నేను అడుగు వానికి నేను అప్పు అడుగురు అని ముఖము తిప్పుకొనవద్దు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ దుష్టుని ఎదిరించొద్దు. నేను మీతో చెప్పుకునేదేమో దుష్టుని ఎదిరింపక అని రాయబడింది. తర్వాత ఇంకొక మాట చూస్తాం. 5వ సంగతి ఇదే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా
మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నేను మీతో చెప్పున్నదేమనగా శత్రువులను ప్రేమించుడి, దుష్టులను ఎదిరించొద్దు, దుష్టు నుంచి దూరంగా పారిపోవడం ఉంది. దుష్టుల నుంచి దూరంగా పారిపోయినారా లేదా ఒక సంఘటన చెప్తారా? మత్తయి సువార్త 2వ అధ్యాయం ధ్యానం చేసినాం. అందులో ఒక ఉదాహరణ ఉంది. నువ్వు చెప్పు, నువ్వు బాగా వింటావు, నువ్వు చెప్పు. మత్తయి సువార్త 2వ అధ్యాయం దుష్టుల నుండి పారిపోయిన సంగతి ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది. ఐగుప్తుకు పారిపోయినారు. పారిపోయానుందా లేదా అక్కడ? చదువు, గట్టిగా చదువుమాట. 13. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపును ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయినాడు లేదా? పారిపోమన్నాడా లేదా? దుష్టునికి దూరంగా ఉండమన్నాడా లేదా దేవుడు? దుష్టుడు చంపుతున్నాడంటే ఏం చేయాలి? మనం దుష్టుని దగ్గర నుండి పారిపోవాలా, దుష్టుని నుండి దూరం వెళ్ళిపోవాలా. వాని దగ్గరే ఉంటే ఏమవుతుంది? నష్టం జరిగిపోతుంది, చంపేస్తాడు వాడు. దుష్టుని నుండి దూరంగా వెళ్ళిపోవాలా, పారిపోవాలా, ఎదిరించొద్దు. కాబట్టి అక్కడ ఒక ప్రమాదం ఉంది. ఏంటిది ప్రమాదము? 2 ఏళ్ల లోపల బాలులందరినీ చంపేస్తున్నాడు వాడు. చంపడానికి ఆలోచన చేసినాడు వాడు ఆల్రెడీ. ఇది ఎవరికి తెలిసింది? దేవునికి తెలిసింది. దేవునికి తెలిసిన తర్వాత వెంటనే కలలో వచ్చేసినాడు, దర్శనం ఇచ్చినాడు దేవుడు యోసేపుకు. ఇదిగో దుష్టుడు ఇట్లాంటి ఆలోచన చేసినాడు, ఇది నా ఆలోచన కాదు, నా ప్రణాళిక వేరు. నువ్వు వెంటనే ఏమవుకోవాలా? ఐగుప్తుకు పారిపో. నీ దగ్గర ప్రమాదం ముంచుకొని వస్తా ఉంది, వేరే వాడు ఇట్లా వస్తానని నీ దగ్గరికి, నువ్వు వెళ్ళిపో. మంచిది. ఇప్పుడే చెప్తున్నాను నేను. నువ్వు ఒకవేళ ఆడనే ఉంటే నష్టం జరిగిపోతుంది. ఎప్పుడైతే ఆ దర్శనం ఉందో, ఆ కల్లో చెప్పిన వెంటనే అప్పటికప్పుడే ఆ రాత్రే చూడండి ఆ మాట. నేను అప్పుడు ఏమేమి చూడండి, 15 వచ్చిన 14-15. అప్పుడు అతడు లేచి ఆ రాత్రి వేళ, ఏం పొద్దున పోవచ్చు కదా అని అనుకోవచ్చు కదా, పొద్దున పోవచ్చు అని అనుకోవచ్చు కదా వాళ్ళు. దేవుడు హెచ్చరిక చేసినాడు. హెచ్చరిక చేసిన తర్వాత ఆ రాత్రి వేళ అప్పుడే బయలుదేరి ప్రయాణం అయిపోయినారు. దుష్టుల నుంచి దూరం అయిపోయినారు. కొంచెం ప్రమాదాలు ముందుగానే దేవుడు చెప్తాడు. దేవుని మాట వినాలా. కాబట్టి దుష్టుని ఎదిరింపక అనే మాట, దుష్టుని నుండి పారిపోవుడి, శత్రువులను ప్రేమించుడి. నేను మీతో చెప్పుకునేదేమనగా శత్రువులను ఏం చేయాలా? ప్రేమించాలా. అక్కడి నుంచి పారిపోయిన తర్వాత ఈ హేరోదు రాజు చనిపోయినాడు. ఎవడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్న ఉదయం ఏమేమి తెలిసిన, ఆ రాత్రి వాళ్ళు పారిపోయిన తర్వాత, ఐగుప్తుకు పారిపోయిన తర్వాత ఆ రాత్రి ఎంతమంది చచ్చిపోయినారు? ఎంతమంది? చాలా మంది. 2 సంవత్సరాలు చాలా మంది పిల్లలు. ఎంత ఆగ్రహం వచ్చింది తెలిసిన వానికి, కోపము. హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని, ఒకవేళ ఆడనే ఉండింటే నష్టం జరిగిపోయేది కదా. దేవుడు తప్పించినాడా లేదా? తన పిల్లలను కాపాడుతాడా లేదా? కాబట్టి దేవునికి ముందే తెలుసు ఇవన్నీ ఇట్లా జరుగుతాయినైనా, తప్పించుకోనైనా. కాబట్టి తన పిల్లలు యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఏముంది? తన దూత కావలి నుండి వారిని రక్షిస్తుంది, కాపాడుతుంది. ముందుగానే హెచ్చరిస్తాడు దేవుడు. తర్వాత 5వ సంగతి చూసినాం.
తర్వాత విషయం ఏంది, పారిపోయిన తర్వాత మళ్ళీ ఆ హేరో చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినారు, మళ్ళా ప్రత్యక్షమైనాడు. శిశువును తల్లిని తోడుకొని మళ్ళా ఇజ్రాయెల్ దేశానికి వచ్చినారు. యోసేపుకు ప్రత్యక్షమై హేరోదును రాజు చనిపోయినాడు, ఇక మీరు లేచి భయం లేకుండా పోవచ్చు అని అది కూడా తెలియజేసినాడు. కాబట్టి దేవుడు ముందుగానే తెలియజేస్తాడు. తర్వాత ఆరవ సంగతి, ఐదవ సంగతి ఏం చూసాం? మత్తయి సువార్త 5:44. నేను మీతో చెప్పున్నదేమనగా ఏంటిది? శత్రువులను ప్రేమించుడి, శత్రువును ప్రేమించుడి. మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే ఏం ఫలం జరుగుతుంది? ఎంతసేపు మిమ్మల్ని ప్రేమించే నీ ప్రేమతో ఆకర్షించు, శత్రువులను ప్రేమించు. తర్వాత మత్తయి సువార్త 6:25. 6వ సంగతి, నేను మీతో చెప్పున్నదేమనగా ఏమని చూడండి అక్కడ. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గుర్చినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గుర్చినను చింతపడకుడి, చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడే, విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయన మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించడం వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు. చింతింపవలదు ఏ విషయమందును, తెలియజేయుడు దేవునికి విన్నపములతో. చింతించవలదు ఏ విషయమందును, తెలియజేయుడు దేవునికి విన్నపములతో. ఆలంపు హృదయములకు కావలియుండును సమాధానము, సమాధానము, దేవుని సమాధానము, సమాధానము, దేవుని సమాధానము. ఇష్టులైన మనుషులకు సమాధానము, దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానం. అంటే ఏ విషయంలో చింతించొద్దు. చింత పెట్టుకుంటే ఏమవుతుంది? రాయబడి ఉంది, మీలో చింతించటం వలన. అక్కడ రాయబడిన మాట, మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు. అందుకనే ఒక మంచి ఉదాహరణ చూపించినాడు దేవుడు. ఆకాశ పక్షులను చూడండి, ఆయన దాన్ని చూసి నేర్చుకోవాలి. ఒక పక్షి అంట, చిన్న పక్షి, 100 గ్రాములు ఉన్న పక్షి రోజుకు 600 గ్రాముల ఆహారం తింటదంట. ఎంత? 100 గ్రాములు ఉన్న పక్షి 600 గ్రాముల ఆహారం యాడ్ చేస్తుంది దానికి. అదేమన్నా పొట్టలో కూర్చుకొని ఉందా? వాటిని పోషిస్తున్నాడా లేదు దేవుడు? వాటిని పోషించినట్టు దేవుడు మిమ్మల్ని పోషించడా? మీ మీద ఎంత శ్రద్ధ ఉంది? ఒక పక్షి విషయమే దేవుడు అంత శ్రద్ధ తీసుకుంటే నీ విషయం ఇంకెంత శ్రద్ధ తీసుకోవాలా దేవుడు? కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చింతించకూడదు. ఆకాశ పక్షులను చూడుడి అన్నాడు. కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, మీ పరలోక వాటిని పోషించు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీతో ఏమంట? చింతించొద్దు అన్నాడు. తర్వాత 12:31. మత్తయి సువార్త 12:31. నేను మీతో చెప్పున్నదేమనగా. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చే ప్రతి పాపమునకు దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమై దూషణకు పాప క్షమాపణ లేదు. దేవుణ్ణి ఇప్పుడు కూడా తిట్టద్దు, దేవుణ్ణి దూషించద్దు. యోబు భార్య ఏమనింది? దేవుణ్ణి దూషించి మరణముగా అన్నది. ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టకుండా ఉన్నావా? నీకున్న ఆస్తి నష్టం వచ్చింది,
నీకున్న పశువులు, నీ పిల్లలు అందరూ చచ్చిపోయినారు, ఇంకా దేవుణ్ణి విడిచిపెట్టకుండా అట్లే ఆయన నమ్ముకుంటావా? ఇకనైనా దేవుణ్ణి నువ్వు తిట్టి చచ్చిపో అని అంటుంది. ఆమె తిట్టింది కాబట్టి భర్త కూడా చెప్తాను ఏమని, ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపో, మరణంగాను అంటుంది. ఒకవేళ నువ్వు దేవుణ్ణి తిడితే ఏం లేదు, నీకు దేవుని క్షమాపణ ఉందే? దేవుని తిడితే దైవ దూషణ క్షమాపణ లేదు. దేవుణ్ణి దూషించద్దు. దేవుణ్ణి ఇంచంత మాత్రం కూడా నువ్వు అనాల్సిన పని లేనే లేదు. ఆయన ఆకాశం ముందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. ఆయనను ఏ మాత్రం కూడా అనద్దు. దేవుడు నాకు ఇట్లా చేసినాడు, దేవుడు అనేవాడే ఉంటే, దేవుడు అనేవాడే, కొంతమంది ఏంటంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, దేవుడు అనేవాడే ఉంటే నాకు ఇట్లా జరుగుతుందే అని. నువ్వు దోగుకున్న గొంతులోనే ఉంటావు నువ్వు, అంతేగాని దేవుడు ఎప్పుడు చేయడు. దేవుడు అందరి క్షేమము కోరేవాడు, దేవుడు అందరి మేలు కోరేవాడు. అందుకనే మేలుతో హృదయంను తృప్తిపరిచే దేవుడు అని రాయబడి ఉంది. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అని రాయబడి ఉంది. ఇరుకులో విశాలత కలుగజేసే దేవుడు అని రాయబడి ఉంది. ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఆయన ఆకాశం ముందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. నీ స్థితి ఏంటి? నువ్వు మట్టి పొరుగువు. నువ్వు గుర్తుపెట్టుకో. ఆయనను ఏమాత్రం అనడానికి నువ్వు ఏమాత్రం సరిపో. కాబట్టి దేవుణ్ణి దూషించొద్దు. దేవుణ్ణి ఏ విషయంలో కూడా దూషించొద్దు. యోబు ఏమని అన్నాడా? యోబు గ్రంథం తీయండి, 1వ అధ్యాయం. ఎక్కడుంది ఆ మాట? వాళ్ళ భార్య చెప్పిన మాట ఎక్కడుంది? 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఎందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. ఏమనిందామా? దేవుని దూషించి మరణముగా అన్నది. నోటి మాటతో తప్పు చేసినాడా? 10వ వచనం చూడండి, అందరం చదువుదాం ఈ మాట. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందునో యోబు నోటి మాటతో నన్ను పాపము చేయలేదు. పాపం చేశాడు నోటి మాటతో. ఏ విషయంలో ఎంత భయం ఉందో ఆయనకు. యథార్థవంతుడు, నీతిమంతుడు, ఆయన గురించిన మాట, ఆయన గురించి చెప్పాడు దేవుడు. బహుభక్తి గలవాడు, భయభక్తులు కలిగి అని రాయబడింది. ఆయన అంత భయం ఉంది దేవుని యందు. ఆయనకు దేవుని గురించి తెలుసు. ఆయనకు దేవుని దగ్గర నుండి మేలు మాత్రమే పొందుతామా? కీడు అనుభవించడానికి తగదా? ఒకసారి బాగుంటుంది, ఒకసారి బాగుండదు. అందుకని దేవుని తిడతావా? ఒకసారి బాగా జరుగుతుంది, ఒకసారి బాగా జరగకపోవచ్చు. అప్పుడు దేవుని మాట్లాడతావా? నువ్వు ఎంత ధైర్యం ఉంటే నువ్వు దేవుణ్ణి మాట్లాడతావు. అందుకనే దేవుని దూషిస్తే నీకేం లేదు, క్షమాపణ. నేను మీతో చెప్పున్నదేమనగా, ఆత్మను దూషించద్దు. తర్వాత మత్తయి సువార్త చివరి మాట చూసుకొని మనం ముగించారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 12:36. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమందు ఏం చేయాలంట? లెక్క అప్పగించాలా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు కొంతమంది. నోటితో, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లే. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి దేవుని దగ్గర ఏం చెప్పాలా? లెక్క చెప్పాలా. నేను మీతో చెప్పున్నదేమనగా, కంట్రోల్ యువర్ టాక్. మౌనంగా ఉండేవాడు ఉత్తముడు. మౌనంగా నోరు మూసుకొని వచ్చి సైలెంట్గా ఇనిపెట్టాడు వాడు, నోరు ఉత్తముడు వాడు. అందుకనే ఊరికే వాగుతూ ఉంటారు కొంతమంది. వాగకూడదు. ప్రతి వ్యర్థమైన మాటను గురించి దేవుని దగ్గర లెక్క చెప్పాల.
ఉదయం కూర్చుంటే సాయంత్రం వరకు లేరు కొంతమంది ఆడమ్మగారు. ఆ యొక్క ఎటు చేశా, ఈ యొక్క ఎటు చేశా, ఆ అమ్మ ఎటు చేశా, ఈ అమ్మ ఎటు చేశా, మొన్న పులగూర చేసింది, ఆ పులగూరలో ఇట అయిపోయి ఇట. వాళ్ళ మాటలు ఎట్టున్నాయంటే, విస్తారమైన మాటలలో ఏముంటది? దోషం ఉంటది. దేవుడే చెప్పినాడు అన్నమాట. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. ఏం మాటలు ఉంటాయి నీకు అంతగా? ఫోన్లలో గంటల తరబడి మాట్లాడుతుంటారు కొంతమంది. ఏమంత మాటలు ఉంటాయి? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. నీ మాట ఎట్లుండాలా? నీ మాటలు ఎట్లుండాలో అక్కడ రాయబడి ఉంది, చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. ఏం పలకాల? ఏ వచనాలు పలకాల? నోట్లో నుంచి అనుకూల వచనం పలుకుడి. జరుగుతుందమ్మా, మేలే జరుగుతుంది, బాధపడద్దు, నీకు అట్నేలే కావాల్సిందని అంటారు కొంతమంది. అంటారా అన్నారా? నీ సాగు అవుతావు, నీకు అట్నేలే కావాల్సింది అని చెప్పి తిట్టుకుంటా. అది కూడా అనుకూల వచనాలు వస్తాయి ఆ నోట్ల నుంచి. వాళ్ళకు ఏం కాదులేమ్మా, ఇది కాకపోతే ఇంకోటి ఉందిలే అని ధైర్యం చెప్పేవాళ్ళు. చదవమాట, అనుకూల వచనము పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడు. ఏం రానియకూడదు? దుర్భాష, చెడ్డ భాష. దీని గురించి ఇంకా వివరణ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం ఇంకా బాగా క్లియర్ గా రాసి పెట్టినాడు దేవుడు. చదవండి. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించాలా. ఏం వచనము? కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించాలా. కానీ ఇది వివరణ పైన. దుర్భాష అంటే ఇక్కడ ఉంది వివరణ. ఏమని? మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులు. ఇది వివరణ దేవుడు చెప్పిన మాట. ఏం రాకూడదు నోట్ల నుంచి? బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు, ఇవి మీకు తగవు అన్నాడు. మనుషులు పలుకు వ్యర్థమైన మాట. ప్రతి మాటకు దేవుని దగ్గర లెక్క చెప్పాలి. ఒకడు అంటాడు, ఆ మాట తెలిసింటే నాకు అసలు నిన్ను ఇంట్లో అసలు అడుగు కూడా పెట్టలేను కదా, గుండానైనా రాణిస్తాను అంటాడు. కానీ వాడు నిన్ను కాదు నా ఇంట్లో అడుగు కూడా పెట్టలేను అంటాడు. ఏమన్నా అంత తప్పేం చేశాను? వాడు గుండె పగిలిపోయే మాటలు, పిండేసే మాటలు, బాధ పెట్టే మాటలు, దుఃఖపరిచే మాటలు. కాబట్టి ఇవన్నీ మనకు తగవు అని రాయబడింది. ఇంకొక చోట ముసలమ్మ ముచ్చటలు అని రాయబడింది. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను ఏమి విసర్జించాలా? ఏమి విసర్జించాలా? ముసలమ్మ ముచ్చటలు విసర్జించాలా అని రాయబడింది. కాబట్టి ఇవి మనకు తగవు. మీ సంభాషణ ఇద్దరు కూడి మాట్లాడుకుంటుంటే, ఈ మాట చదవండి, గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవికి ఆలకించెను. వింటుంటాడు ఆయన.
నువ్వు ఏం మాట్లాడుకుంటుంటావో వింటాడు ఆయన. అనవసరమైన మాటలు పలకూడదు. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరమైన మాటలుగా ఉండాలి, కానీ బాధ పెట్టే మాటలుగా ఉండకూడదు. కొలసి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కొలసి పత్రిక 4:6. ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలన్నది మీరు తెలుసుకున్నట్టుగా మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనివిడి. రుచిగల మాటలు, దేవుని మాటలు, నోరు తెలిస్తే దేవుని మాటలు, ధైర్యముతో నింపబడే మాటలు, ఎక్కడ కూడా అధైర్యపరిచే మాటలు కాదు. నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి లెక్క చెప్పాలి. నన్ను ఫలానా అన్న ఈ మాట అన్నాడని చెప్పి జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. నన్ను ఈ మాట అంటాడు, నన్ను ఈ మాట అంటావా, నన్ను ఈ మాట అంటావా. ఒక పెద్ద ఆయన ఒక యవనస్తుడు అన్నాడు ఒక మాట. ఒక పెద్ద ఆయన ఏమన్నాడు తెలిసిన, నువ్వు కింద కూర్చుంటే ఏమి నీ కిరీటం రాలిపోతుందా అని. ఏమన్నాడు, కింద కూర్చుంటే. పాపం ఆ పెద్ద ఆయన పరిస్థితి బాగాలేక కింద కూర్చుంటే, ఈయనకి ఎంత పొగరు, ఎంత గర్వం ఉంటే ఆ మాట మాట్లాడతాడు. భయం ఉందా? భయం ఉండి మాట్లాడతారా? మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి 8 సంగతులు చూసినాం. ఏంటి అవి? కోపము, వ్యర్థుడా అని పలకడము, కోపగించుకోవటం, వ్యర్థుడా అని పలకడం, ద్రోహి అని పలకడం. ఇవి మనకు తగవు. రెండవది, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు, హృదయంలో చెడ్డ చూపు చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు విచారం చేసిన వాడు. తర్వాత మూడవది, ఒకడు నేను మీతో చెప్పున్నదేమనగా ఒట్టు పెట్టుకోవద్దు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. తర్వాత దుష్టుని ఎదిరించగా దుష్టుని నుండి పారిపో అన్నాడు. తర్వాత శత్రువులను ప్రేమించాలి. తర్వాత చింతించద్దు, ఏ విషయంలో కూడా చింతించద్దు, చింతపడద్దు. తర్వాత ఆత్మ విషయమై దేవుని దూషించద్దు. తర్వాత చివరిగా నీ మాట వ్యర్థమైన మాటలను నోట్ల నుంచి రానియద్దు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అందరం మోకరించి పరీక్షించుకున్నాం. ఎక్కడ నేను తప్పు చేసినాను,